నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులకు రైతన్నలకు ప్రతి ఒక్కరికి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ ప్రకటించాలని ధర్నా నిర్వహించారు. సందర్భంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు బాగాలేవని చెప్పిన కాంగ్రెస్ చెప్పి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు అనే పథకాలను చేస్తోందని, రైతులకు ఒకసారి మాత్రమే రైతు బంధు ఇచ్చిందని, ఇంతవరకు రైతులను ఆదుకోలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు బాగాలేదని చెప్పి అదే దేవుడు ఇప్పుడు ఉత్తర తెలంగాణకు పనికొస్తోందని, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఆనాడు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తోందని, కార్యక్రమం ప్రజల కోసం చేయదని, ప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని ఇస్తారని ఆనాడు ఉన్నారని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలలో ఉన్న 13 హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం బాగా ఉండి ఆ రోజున్న పరిస్థితుల్లో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంగా ఉన్నారు, అభివృద్ధితో ఉన్నారు, కుటుంబంతో అందరూ సంతోషంగా ఉన్న పరిస్థితి ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంది. విధంగా భవిష్యత్తులో ఇదే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయిన తర్వాత ఒకరోజు ముఖ్యుల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎజెండానే మనకి ఇస్తుంది, ఏ కార్యక్రమం చేయదు, ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది, ఎజెండానే మనకి ఇస్తుంది. కాబట్టి మనం పోరాటం చేసుకుంటూ పోతే రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళా ప్రజలందరూ కూడా మనకు బంగారు పల్లెల్లో పెట్టి అధికారం వస్తుందని ఆలోచిస్తుంది. విధంగా ఈరోజు పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ గారు ఎంతో అవగాహనతో ఎంతో దాంతో చెప్పిన సందర్భం గుర్తొస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వము ఏ విధంగా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉందో, ఈరోజు బ్యాంకుల దగ్గరికి పోతే వేలాది మంది రైతులు ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలా రైతు రుణమాఫీ కాక రైతులు ఎంతో గోసపడతా ఉన్నారు. కరెంటు పరిస్థితి ఏ విధంగా రోజు ఒక 5-6 గంటల కరెంటు పోతా ఉన్నది. రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీలు ఏ విధంగా 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమం రాష్ట్ర పార్టీ కానీ ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కానీ ఏ ప్రభుత్వము ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, బీదల పక్షాన ఉండి పోరాటం చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారి కార్యక్రమాలన్నీ బాగలేవని చెప్పింది. విధంగా కాళేశ్వరం తీసుకుంటే ఈరోజు కాళేశ్వరమే అక్కర పడుతుంది. ఇవాళ పనికి రావాలన్న కాళేశ్వరమే ఈరోజు ఉత్తర తెలంగాణలో పనికొస్తా ఉన్నది. అదేవిధంగా ఆరోపించినటువంటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అవే కంటిన్యూ చేస్తా ఉన్నారు. రైతు బంధు కూడా ఒకటేసారి ఇచ్చింది, ఇంతవరకు కూడా రైతులకు ఆదుకున్న పరిస్థితి లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. అధికారులు ఎక్కడ కూడా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర దాదాపు 14 శాఖలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలుగా వస్తూ ఉంది. విధంగా ఏ వర్గానికి కూడా విశ్వాసం చూడలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. నిజంగా ఈరోజు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంతం నుంచి అందరూ సంతోషపడ్డ సందర్భం ఉన్నది. కానీ ఏదో చేస్తాడు, ఈ ప్రాంతానికి ఏదో వెళ్ళబెట్టడనే సందర్భంలో నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆ విశ్వాసం కోల్పోయారు. ముఖ్యంగా ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన రైతుల సమస్యలు ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకున్న పాపన వెళ్ళలేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి, ఈ ఎమ్మెల్యే నిర్లక్ష్యం వైఖరికి మన కల్వకుర్తి కాలనే నిదర్శనం. నిజంగా ఈరోజు రైతులందరూ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అనిపిస్తుంది అలీబాబా దొంగల మూట లేక అయిపోయింది. ఈ మధ్యన ఒకరు చెప్పారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈరోజు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. మేమందరం ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోతే ఈరోజు 10 నెలలు అయింది, ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక్క 10,000 రూపాయలు ఒక తట్ట మట్టి కూడా పోసిన సందర్భం లేదు. ఈరోజు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్పిందట, నేను దోచుకుంటా, మీరు కూడా అదే పని చేయండి. ఇవాళ ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కల్వకుర్తిని వదిలిపెట్టేసిండు. వెంకి 10 నెలలు అయింది. నిజంగా ఒక 10 గ్రామాలు తిరిగిన పాపన అవ్వలేదు. అధికారులు ఎవరు ఏ అధికారితో ఏం పని అవుతుందని అవగాహన చేస్తున్నారు. ఎప్పుడైనా పుణ్యులు దాటిపోయింది. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తుండ్రు మనకు ఎటువంటి ఎమ్మెల్యే జరుగుతుంది ఇంత దురదృష్టమైన పరిస్థితి వచ్చిందని. ముఖ్యంగా ఈరోజు రైతుల
సంక్షేమం ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా రైతులకు ఒక్క చిన్న కష్టం కూడా రాని అనే పరిస్థితులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అదేవిధంగా సాగునీటి విషయంలో కానీ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం